సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనం ఇప్పుడు నేను రెగ్యులర్ గా స్టేజ్ మీద ఇమిటేట్ చేసే వాయిస్లు ఉండవు. అంటే ఇప్పుడు మన ప్రముఖ హీరోలు అలానే రాజకీయ నేతలు వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్ కి వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు అలా 28 మందికి చెప్పాను. ఎలా సార్ అంటే ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఎక్కడో చోట ఇవే వచ్చేయాలి వాయిస్ లో. అన్ని కొత్త వాయిస్లు సృష్టించాలంటే చాలా కష్టం కదా. 28 కొత్త గొంతులు, అదే ప్రపంచంలో మీరు వినని గొంతులు లెక్క ఆల్మోస్ట్. అంటే నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూస్తాను. అతను విలన, కామెడీ విలన, అలానే రకాలుగా అతని ఏజ్ గ్రూప్ ని చూస్తాను. ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ఆ వాయిస్ నేను 2-3 వెర్షన్స్ చెప్తాను డైరెక్టర్ గారికి ముందు కూర్చున్నా. ఆ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ కి వాయిస్ సెట్ అయితే ఇలానే కంటిన్యూ అయిపోదాం అంటే అలా కంటిన్యూ చేసి అలా 28 మందికి చెప్పాను. అంటే ఇప్పుడు నేను అంటే ఒక థింగ్ ఏంటంటే ఎవరైనా మీతో ఇలా చెప్పించుకున్నారా, సెలబ్రిటీ వాయిస్ తో చెప్పించుకున్నారా? నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో చేస్తూ ఉంటాను. ఎందుకంటే డూప్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఉంది, దానిలో మోహన్ బాబు గారికి, బాలకృష్ణ గారికి ఇలా చాలా సినిమాల్లో ఉన్న ఆర్టిస్టుల క్యారెక్టర్లు చెప్పారు అనమాట. అప్పుడు కూడా ఒక ఛాలెంజ్. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ గారిది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు జీవించి ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ గ్రూప్ అది. ఫస్ట్ నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏ నాన్నగారిని చంపేస్తావా అన్నాను. అప్పుడు బాలకృష్ణకి అప్పుడు 25 or 30 ఏజ్ ఉంది అప్పుడు. ఆ వాయిస్ కాదు నాకు కూడా. అప్పుడు మంగమ్మ గారి మనవళ్ళలో బాలకృష్ణ గారు, భైరవ దీపంలో బాలకృష్ణ గారు వాయిస్ ఆ ఏజ్కి వెళ్ళిపోయాను నేను. మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందురా రాకుమారి, ఈ మంగమ్మ గారి మనవడి దెబ్బ అబ్బా అనాలా అలా ఉంటది. కాబట్టి నేనేంటంటే బాలకృష్ణ గారు వాయిస్ కాబట్టి ఏ నాన్నని చంపేస్తావా అన్నది ఇప్పుడు ఉన్నది. మామూలుగా అయితే ఏ నాన్నని చంపేస్తావా అలా వాయిస్ డిఫరెన్స్ ఏజ్ అలా చేశాను. సో మీరు చూసిన హీరోలో నాకు తెలిసి అంటే నా అంచనా ప్రకారం ఎక్కువ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అల్లు అర్జున్ గారికి వచ్చింది కదా. స్టార్టింగ్ లో మరీ పీలగా కొంచెం ఉండేది, ఇప్పుడు కొంచెం బేస్ పుష్ప టైం కి కొంచెం బేస్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ వాయిస్ లో బేస్ మారుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారా? ఆ స్టార్టింగ్ లో ఎలా ఉండేది అల్లు అర్జున్ గారు? తప్పకుండా. అల్లు అర్జున్ గారే కాకుండా చిరంజీవి గారు వాయిస్ లో వేరియేషన్ ఎలా వచ్చింది, నాగార్జున గారు వేరియేషన్ ఎలా వచ్చింది, ఇలా రకరకాలుగా. చిరంజీవి గారు ఆపద్ బాంధవుల్లో నువ్వు రాజస్థాన్కి వెళ్ళావు ఈ ఆవులను కొనటానికి, నువ్వు పల్లెటూరు వ్యక్తి అని నేను ఎవరు మోసం చేయలేదా అన్నప్పుడు చిరంజీవి గారు ఆ రేంజ్ లో వాయిస్ ఎలా ఉంది. ఏమిటమ్మాయి గారు నేను రాజస్థాన్ వెళ్ళాను, ఆ రాజస్థాన్ వెళ్ళి ఈ ఆవు కిత్తే బోలా 2000 बोला, मैं 1000 बोला, 2000, 1000, 2000, 1000 अब पाड़ू నేను తత్తర్ बोला మేము పల్లెటూరు హై, తూ పల్లెటూరు హై, మీ నాన్న పల్లెటూరు హై అన్న. అంతేనండి, మేము బుద్ధి వాళ్ళ హై, నేను పల్లెటూరు వాళ్ళ కాదమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు అలా ఉంది. దాని తర్వాత ఇంద్రాలో రాననుకున్నావా, రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చుంటాడు అనుకున్నావా. అలానే అంజీలో ఆత్మలింగం ఆకాశగంగ తాగిన తర్వాత భాటియా చిరంజీవి గారు ఇక నేను ఈ విశ్వంలో నేనే చనిపోను, ఈ ఆకాశ గంగను తాగి నేను ఎవ్వన్నవుతాను. భాటియా నువ్వు ఆకాశ గంగను తాగి అమరుడు అయితే ఆ ఆత్మలింగాన్ని తాకి నిన్ను మించిన అమరుడు అవుతాను. అప్పుడే వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని తాకుతాను. నేనే దాన్ని తాకుతాను. పట్టుకుంటాను అనుకున్నావా? నాకు తెలుసు దీన్ని పట్టుకుంటే భస్మం అయిపోతారని అని చిరంజీవి గారి స్టైల్ ఇలా ఉంటుంది. సూపర్. అసలు అంటే మేము ఇప్పుడు విజువలైజ్ అంజీ సినిమా కనిపించింది నాకు, క్లియర్లీ లైవ్ లో కనిపించింది అనమాట. థ్యాంక్ యూ అండి. అలానే అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ లో మన దేశముద్రలో మన హీరోయిన్ గురించి చెప్తూ ఇది మట్టా అండి, నా కళ్ళతో చూడు మామా
ఈ స్టైల్ ఉంటుంది. నాకు కొంచెం గొంతు గుంగురు పోయింది, అభిమానులు ఏమనుకోవద్దండి, కొంచెం కిస్కంది కింద కామెంట్స్ తో నన్ను అల్లాడుకుంటుంది. అలానే పుష్పలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా సార్? ఫైర్ ఇది సార్ నా బ్రాండ్. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఈ స్టైల్ ఉంటుంది. అలానే రకరకాల వేరియేషన్స్. మన నాగార్జున గారు గీతాంజలి సినిమాలో వాయిస్ వేరియేషన్ ఎలా ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు, ఏ ఏ ఏ అని హస్కీ వాయిస్. ఇప్పుడు అదే నాగార్జున గారు అదే డైలాగ్ ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు, ఎందుకు అలాగా? ఏ ఏ ఏమిటి బిగ్ బాస్, ఈరోజు మన కన్సిస్టెన్సీని ఏం చేయబోతున్నారు, ఎలా ఆడుకోబోతున్నారు? నాగార్జున, ఈరోజు బిగ్ బాస్లో మీరు హౌస్లోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఓకే, వెళ్తున్నాను, మన వాళ్ళని కలుస్తాను, ఫైనల్ లిస్ట్ని బయటికి తెస్తాను, ఓకేనా? బిగ్ బాస్ మీ నాగార్జున. సూపర్ సూపర్. అంటే ఇంత టాలెంటెడ్ అంటే తట్టుకోలేకపోతున్నాం సీరియస్లీ. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి, జనరల్ చాలా గొప్ప టాలెంట్, చాలా మంది రేర్ కేసెస్లో ఉంటాయి, 1000లో ఒకడు కూడా కాదు, నాకు తెలిసి 1,00,000లో ఒకడు ఉంటుంది ఇలాంటి టాలెంట్. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా? నేను ఫైనాన్షియల్గా అడుగుతున్నాను. ఫైనాన్షియల్ గా బాగుంది, ఎందుకంటే నేను అన్ని దేశాలలో షోస్ చేస్తుంటాను. రీసెంట్ గా లండన్ లో 1 month షోస్ చేశాను. వాళ్ళు అమెరికా ఇప్పటికి 15-16 times వెళ్ళాను. అన్ని దేశాలు తిరిగాను, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, అన్ని దేశాలు తిరిగాను. మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఇక్కడ లోకల్ షోస్ చేస్తున్నాను, అలానే మూవీస్ డబ్బింగ్ వస్తున్నాయి. సో హ్యాపీ. అంటే నా టాలెంట్కి తగ్గట్టు నాకు అవకాశాలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు డబ్బులు వస్తున్నాయి, నేను తృప్తిగా ఉన్నాను. అంటే ఒకేసారి షోకి లక్షలు రావట్లేదని నేను బాధపడలేదు, నాకున్నంతలో వస్తుంది, పేరు వస్తుంది, సంతోషం. ఆర్టిస్ట్ గా మీరు ఎందుకు, అంటే నేను ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో లేదా? నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పి. మెయిన్ మిమిక్రీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశానండి. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు మిమిక్రీ ఆర్టిస్టే, శివారెడ్డి గారు మిమిక్రీ ఆర్టిస్ట్, అల్లి గారు మిమిక్రీ ఆర్టిస్టే, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. అలానే మా అప్కమింగ్ నాతో పాటు మిమిక్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో యాక్టింగ్ చేస్తున్నారు. కాకపోతే అంతవరకు వచ్చి మిమిక్రీ అలా ఆగిపోతుంది, యాక్టర్స్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని మిమిక్రీని అలా ఆపకూడదు, మిమిక్రీలో కొత్త ప్రయోగాలు చేయాలి అని నేను మిమిక్రీని ఎక్కువగా ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేశాను. నాకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అనమాట. అలా యాక్టర్ గా కాకుండా డైరెక్షన్ గా మనం అనుకున్నది, ఎందుకంటే మనకు తెలియకుండా ఆర్ట్ మీద ప్యాషన్ తో మనల్ని మనమే డైరెక్ట్ చేసుకుంటూ 100 మంది వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతున్నాం. అలాంటిది ఒక డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన. అందుకని నాకు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టారు కదా అని దూకేసి ఎలా పడితే అలా చేసేసి అనుభవం లేకుండా ప్రొడ్యూసర్ని ముంచడం కన్నా అసలు డైరెక్షన్ అంటే తెలుసుకొని మనం చిన్న మన ఓన్ ఒక డైరెక్టర్ ఒక 100 రూపాయలు పెడతాడు, అలా కాకుండా ₹1 పెట్టి మనం తీసుకుందాం ముందు, అది బాగా వచ్చి ప్రశంసలు వస్తే అప్పుడు అనుభవంతో వచ్చిన వర్క్ వేరు, అనుభవం లేకుండా చేసిన వర్క్ వేరు.